హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివకుమార్ మమ్మల్ని ఎలా మోసం చేశాడు అని నేను డీటెయిల్గా విత్ ప్రూఫ్స్ వీడియోస్ చేశాను. అన్నీ చూశారు కదా మీరు. ఎంత క్లియర్గా నేను చెప్పాను ఏ డేట్కి ఏం జరిగింది అని. ఇప్పుడు ఇది ఆగస్ట్ 7th రోజు కాల్ రికార్డింగ్. ఒకసారి ఈ కాల్ రికార్డింగ్ వినండి. రాకపోతే మీరు యాక్షన్ తీసుకోండి అని మీరే అన్నారు. తీసుకోండి సార్. ఓకే, మీరు ఇంతకు ముందు కూడా 4 సార్లు ఇదే చెప్పారు. మరలా ఈ రోజు తీసుకోండి. ఇది రియలా ఫేకా? మీరు ఇచ్చింది డీడీ 4 రోజుల కింద ఇచ్చిన. నేను డీడీలు ఫేక్ లాగా, నేను ఫేక్ పర్సన్ కాదు మీలాగా ఫేక్ ఇవ్వడానికి. మేము ఫేకా, మీరు ఫేకా? మీరు ఫేక్ అని మాట్లాడద్దు. అది ఫేక్ కాదు, రియల్ అని చెప్పి ఏం చేస్తారు? వదిలేస్తారు డబ్బులు. మరి రియల్ మీరు చెప్పిందే కదా ఈ రోజు ఇస్తానని. నేను ఏం చెప్పాను? డీడీ వస్తాయని చెప్పిన. అవును, ఈ రోజు అమౌంట్ ఇస్తానని మీరే కదా చెప్పారు. మీ వాయిస్ రికార్డ్ ఒకసారి వినిపిస్తారా? 5 రోజుల కింద చెప్పాను, మీకు మీ ఇష్టం చేసుకోండి అని చెప్పాను. డన్ అని కూడా వాట్సాప్ పెట్టాను. మీకు డబ్బులే కావాలంటే ఎల్లుండి డీడీ వచ్చే వరకు ఆగండి, లేకపోతే వెళ్ళండి. సిఐ గారు, ఏసీపీ గారు, డీసీపీ గారు, డిఐ దగ్గరికి వెళ్ళండి. నో ప్రాబ్లం. ఐ నో వాట్ ఐ హావ్ టు డూ. ఐ హావ్ వెరీ బిగ్ సర్కిల్ రెడ్డి గారు. కానీ మీ ఇష్టం చేసుకోండి. అంటే మీ సర్కిల్ తోటి మా డబ్బులు ఎగ్గొడతారా మీరు? ఎవరు? నేను అనలేదు ఆ మాట. మరి ఎందుకు సర్కిల్ గురించి ఎందుకు అంటే డీడీ గురించి ఎందుకు పంపిస్తా మీకు? కాదు, మీరు సర్కిల్ గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు డబ్బులు ఎగ్గొట్టడానికి మీరు సర్కిల్ వాడుకుంటారా? డబ్బులు ఎగ్గొడతానా? మరి ఎందుకు మీ సర్కిల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అరే మీరు పరిగెత్తున్నారు కదా. మరి నువ్వు చెప్పిన మాట ప్రకారమే పరిగెడుతున్నాం మేము. నేను ఎల్లుండి ఈవినింగ్ వరకు నాకు పేమెంట్ వస్తుంది, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. నువ్వు మీరు ఇవ్వాలనుకుంటే కొంత అమౌంట్ ఇవ్వలేరా? ఇవ్వలేను. 8 నెలల నుంచి మీరు అనుకుంటే 100% ఇవ్వలేను. ఎందుకంటే అంతే. అది అంతే ఏంటి? మీకు ఎల్లుండి ఈవినింగ్ వరకు ఆగండి. ఇది క్లియర్ గా చెప్తున్నారు, రికార్డ్ చేసుకుంటున్నారు, చేసుకోండి. ఎల్లుండి ఈవినింగ్ వరకు నాకు డీడీ అమౌంట్ వస్తుంది. ఆగండి, లేకుంటే మీ ఇష్టం యాక్షన్ తీసుకోండి. విన్నారు కదా ఫ్రెండ్స్. 2023 ఆగస్ట్ 7th రోజు మాకు డబ్బులు ఇస్తానని చెప్పి ఆ రోజు ఎలా మాట్లాడుతున్నాడో. వీడు అసలు మనిషిగా ఎలా పుట్టాడో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా మమ్మల్ని 2022 డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు ఎట్లా సతాయించాడో, ఎన్ని రకాల మాటలు మార్చాడో నేను అన్నీ ఇప్పటి వరకు చెప్పినవి కాదు, చెప్పనివి ఇట్లాంటి కాల్ రికార్డ్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాడు మమ్మల్ని మా డబ్బులు తీసుకున్నది కాకుండా మమ్మల్ని విన్నారు కదా. ఇప్పుడు మీలాగా ఫేక్ కాదన్నాడు. వాడు డబ్బులు తీసుకొని మమ్మల్ని సతాయించి మమ్మల్ని ఫేక్ వాళ్ళు అని వాళ్ళ ఇంటికి పోతే మమ్మల్ని చంపుతానని వాళ్ళ వాచ్మెన్ని పిలిచి రాడు తీసుకురారా చంపుతానన్నాడు. ఆ వీడియో కూడా నేను ఒక వీడియోలో మీకు ప్లే చేసి చూపించాను. మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాకు ₹1,00,00,000 ఇచ్చి మిమ్మల్ని ఏదో ఒకటి చేపిస్తానని ఇట్లా నానా మాటలు అన్నీ మమ్మల్ని క్షోభ పెట్టి ఇంత సతాయించి వాడు మొన్న ఒక వీడియోలో ఏం చెప్తున్నాడు ఫ్రెండ్స్, 3 నెలలు నన్ను జైల్లో పెట్టారు, 3 నెలలు నేను బయట ఉన్నట్లయితే నేను 3 నెలల్లో ₹1,00,00,000 సంపాదించేవాడిని, 6 నెలలు ఇప్పుడు వాళ్ళు టైం వేస్ట్ చేసేసారు, లేకపోతే అందరికీ నేను సెటిల్ చేసేసేవాడిని అన్నాడు. ఇప్పుడు రికార్డింగ్లో విన్నారు కదా. 8 నెలల నుంచి మీరు అప్పుడు కొంచెం ఇచ్చి ఉండొచ్చు కదా, 8 నెలల నుంచి ఎందుకు ఇవ్వలేదంటే నేను ఇవ్వను అంతే అని. మీకు వాడు యూట్యూబ్లో చెప్పేది వేరు, వాడి రియల్ ఫేస్ వేరు. మీకు ఎవ్వరికీ తెలియడం లేదు వాడు ఎంత చెత్త వెధవా అనేది. డబ్బులు ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది వాడి రియల్ ఫేస్ ఏంటో. ఒకసారి ఇది వినండి ఫ్రెండ్స్. నాకు ప్రపంచంలో నాకు ఇష్టమైనది మా అమ్మాయి, దాని మీద ఒట్టేసి చెప్తున్నా. మీకు బ్యాంకర్స్ తోని టైప్ చేపిస్తా, మంచి ప్రాఫిట్ ఇచ్చి మీ అమౌంట్ క్లోజ్ చేస్తా. ఇలాంటి టెన్షన్ పెట్టుకో. నేను ఇప్పుడు యశ్వంత్ బర్త్డే రోజు చెప్తున్నా, ప్రామిస్ చెప్తున్నా, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా. అట్లా లాస్ట్ ఇయర్ 2023 ఫిబ్రవరి 24th మా బాబు బర్త్డే. ఆ రోజు చెప్పాడు, నా కూతురు మీద ఒట్టు, నేను మీకు మీ డబ్బులు మంచి ప్రాఫిట్తో రిటర్న్ చేస్తాను అని, నా కూతురు మీద ఒట్టు అని 2 సార్లు అన్నాడు. కూతురు మీద ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ మన పిల్లల మీద, మన కన్న పిల్లల మీద ఒట్టేయాలంటే అది 100% నిజము అయితేనే ఒట్టేస్తారు. అసలు మ్యాక్సిమం అసలు పిల్లల మీద ఒట్లు వేయకూడదు. తెలిసిన వాళ్ళు ఎవ్వరూ పిల్లల మీద ఒట్టేయరు. ఇన్ కేసు వేయాల్సిన పరిస్థితి వస్తే అది 100% నిజము అయితేనే వేస్తారు, లేకపోతే వేయరు. కన్న పిల్లల మీద
అబద్ధపు ఓట్లు ఎవ్వరూ వెయ్యరు. నేను దీని బేసిస్ మీదే అన్నాను. వాడు మమ్మల్ని సఫర్ చేసిన దానికి, నా హెల్త్ ఖరాబ్ అయిన దానికి, అసలు ఇంకా ఇన్వెస్టర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు కాబట్టి, అందరూ ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాడు ఇంకా అట్లాగా వాడి ఇష్టారాజ్యంగా బతుకుతున్నాడు. నేను అన్న ఒక్క మాటకి అది కూడా విన్నారు కదా ఇప్పుడు మీరు, వాడి కూతురు మీద వాడే ఒట్టేశాడు. ఇలా మాకు ఒకసారి కాదు చాలాసార్లు వేశాడు. మా ఒక్కళ్ళకి కాదు, వేరే మంది ఇన్వెస్టర్స్ చాలామందికి ఇట్లాగా ఓన్లీ ఇప్పుడు కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారు. వాడికి కొడుకు మీద ఎందుకు వేయడొట్టు, ఓన్లీ కూతురు మీద ఎందుకు వేస్తున్నాడు అందరికీ ఒట్టు. అందుకని నేను అన్నాను వాడిని ఒక మాట. నేను వాడిని ఒక్క మాట అంటే వాడు ఎన్ని మాటలు అన్నాడో మీరు విన్నారు కదా, చూశారు కదా. వీడు 9th జూన్ రోజు ఒక వీడియో రిలీజ్ చేసి ఇందులో ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేశాడు. ఈ వీడియోలో వాడు చెప్పిన నా మీద ఒక స్టోరీ క్రియేట్ చేసి నేను వాడి ఆఫీస్కి 15 days వెళ్ళానని, ఎప్పుడు 2021 డిసెంబర్లో నేను వాడు మాకు 14 lakhs రిటర్న్ చేశానని, నేను వాడి ఆఫీస్కి 15 days వెళ్ళానని, వెళ్ళి వాడేదో చెక్కులు ఇస్తే వాడంతటికి వాడే చెక్కులు ఇచ్చాను అని ఈ వీడియోలో చెప్పాడు. ఇస్తే నేను అవి తీసుకొని, మరి చెక్కులు నేను తీసుకెళ్ళిపోయినప్పుడు 2021 డిసెంబర్లో నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కదా వాడు. చెక్కులు దొంగిలించినప్పుడు, చెక్కులు తీసుకెళ్ళిపోయినప్పుడు కేసు పెట్టాలి కదా. చెక్కులు తీసుకెళ్ళిపోతే కేసు పెట్టాలి కదా. 2021 డిసెంబర్లో ఎఫ్ఐఆర్ ఉండాలి కదా నా మీద. మరి లేదు కదా, ఉంటే చూపించాలి కదా వాడు. ఇందులో నా మీద ఒక ఫేక్ స్టోరీ క్రియేట్ చేశాడు. ఇట్లాంటి ఫేక్ స్టోరీస్ ఎన్ని క్రియేట్ చేశాడు వాడు? రియాలిటీ ఆఫ్ మై ఇష్యూ అని చెప్పి ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నాడు వినండి. ఆమె ఉండనే అసలు ఆమె క్రక్స్ ఏంటంటే నాతో రిలేషన్షిప్ కావాలి దానికి. నేను దానికంటూనే దయచేసి అర్థం చేసుకోండి, వాల్యూ ఇవ్వట్లేదు. నాతో రిలేషన్షిప్ కావాలి. అది ఆఫీస్కి వచ్చినప్పుడు, వాడు ఆఫీస్కి వచ్చినప్పుడు అక్కడ ఈ వీడియోలో ఏం చెప్తున్నాడు వాడు, నేను వాడితో రిలేషన్షిప్ ట్రై చేసి వాడు రిజెక్ట్ చేసినందుకు నేను గ్రెడ్జ్ పెట్టుకొని వాడి మీద ఇవన్నీ చేస్తున్నానని చెప్తున్నాడు కదా. ఒరే నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావరా? అద్దం లేదా ఇంట్లో? అద్దంలో ఉంటే చూసుకో ఒకసారి వెళ్ళి, లేకపోతే 10 రూపాయలు ఇస్తాను, వెళ్ళి అద్దం కొనుక్కో. నీ బతుక్కి నువ్వు చెప్పే మాటలకి ఏమన్నా సంబంధం ఉందారా? నిజాలు మాట్లాడితే ఒక ఆడదాని మీద ఇట్లాంటి క్రియేట్ చేస్తావా నువ్వు? ఇంకా ఈ వీడియోలో ఏమంటున్నాడు వినండి. పెట్టుకొని 2021లో దాని మొగుడితో 10 లక్షలు, ఏప్రిల్లో 10 లక్షలు ఇన్వెస్ట్ చేయించి డిసెంబర్లో 14 లక్షలు రిటర్న్ తీసుకొని నా చెక్స్ దొంగిలించి రాంగ్ కేసులు పెట్టి కోర్టులో కేసు నడుస్తున్నాక మళ్ళీ ఇంకో కేసు పెట్టి ఇప్పుడు ఛానల్ క్రియేట్ చేసి అది పెద్ద పతివ్రతను, నేను పెద్ద గ్రేటు చెప్పుకుంటుంది. దాని మొగుడు పుట్టలే అదే చెప్పుకున్నది. విన్నారు కదా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నాడో. సరేరా, నువ్వు ఇప్పుడు నా మీద క్రియేట్ చేసిన ఈ ఫేక్ స్టోరీస్ అన్నీ నేను 15 రోజులు నీ ఆఫీస్కి వచ్చినట్లు, నువ్వు గోవాలో NLP ట్రైనింగ్ పెట్టినట్లు, నేను వస్తానన్నట్లు, నీ చెక్కులు నేను దొంగిలించినట్లు, నేను నీతో ఏదేదో చెప్పాను అని చెప్తున్నావు కదా, ఇవన్నీ నువ్వు ప్రూవ్ చేయి. ఇవి మొత్తం నేను ఓన్లీ 10 లక్షలే ఇన్వెస్ట్ చేశానని, 14 లక్షలు నువ్వు తిరిగి ఇచ్చానని చెప్తున్నావు కదా, నువ్వు ఇవన్నీ ప్రూవ్ చేయి. వీటన్నిటికీ నువ్వు ప్రూఫ్స్ తీసుకురా. నన్నేదో అడుగుతున్నావు కదా, ముందు నేనన్న ఒక్క మాటకి నువ్వు ప్రూఫ్ అడుగుతున్నావు. నువ్వు మమ్మల్ని పెట్టిన మానసిక వేదనకి మా డబ్బులు తీసుకొని మా 38 లక్షలు మింగి మమ్మల్ని పెట్టిన మానసిక బాధకి నా హెల్త్ ఖరాబ్ అయ్యి నేను అన్న ఒక్క మాట పట్టుకొని నువ్వు నన్ను ప్రూఫ్ అడుగుతున్నావు కదా. నువ్వు మమ్మల్ని సతాయించి మళ్ళీ మా మీద ఫేక్ స్టోరీస్ క్రియేట్ చేసి నా గురించి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు కదా. వాటన్నిటికీ నువ్వు తీసుకురారా ప్రూఫ్. ఫస్ట్ తీసుకురా, చూపించు, నువ్వు చూపించు. నా ఛానల్లో చూడు, నీకు సంబంధించినవి ఎన్ని ప్రూఫ్లు పెట్టానో చూడు. నువ్వు ఒక్క ప్రూఫ్ పెట్టావరా? ఒక్క ప్రూఫ్ కూడా పెట్టలేని చెత్త వెదవవి నువ్వు ఎదుటి వాళ్ళని అడుగుతావేంటిరా ప్రూఫ్లు? నీ ఛానల్లో ఒక్క ప్రూఫ్ ఉందారా? చూపించురా, ఒక్క ప్రూఫ్ చూపించు నువ్వు.
ఫ్రెండ్స్ వీడు ఏమంటున్నాడు ఒకసారి ఇక్కడ వినండి. ఇమ్మర్షన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, న్యూరోసెమాంటిక్స్, ఈ రకరకాల ట్రైనింగ్స్ చేస్తాను నేను. మీకు రియల్ ఎస్టేట్ ట్రైనింగ్స్ ఒక్కటే తెలుసు. ఈ ట్రైనింగ్స్ వల్ల నాకు 2021 జనవరి 13 నుంచి 14 జనవరి 2024 3 ఇయర్స్లో నాకు 15,70,00,000 నాకు ఆఫ్టర్ జిఎస్టీ ఆఫ్టర్ ట్యాక్స్ నాకు ట్రైనింగ్స్ మీద వచ్చాయి. నేను ఎన్ఎల్పి ట్రైనింగ్కి ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు ఛార్జ్ చేస్తా. 3 సంవత్సరాలలో వీడికి 15,70,000 వచ్చినాయా ట్రైనింగ్స్ ద్వారా? మరి 2021లో ఇన్వెస్టర్స్ వీళ్ళు ఓన్లీ వీళ్ళకి నేను ఇవ్వాల్సింది 3 కోట్లే, 2.5 కోట్లే, నా అమౌంట్స్ స్ట్రక్ అయిపోయినాయి అని చెప్తున్నావు. మరి ఈ కోట్లన్నీ ఏం చేసావురా? ఏరా చెప్పరా? ఆఫ్టర్ జిఎస్టీ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చినాయి కదరా నీకు కోట్లు 3 సంవత్సరాల్లో ట్రైనింగుల్లోనే. మరి కోట్లన్నీ ఏం చేసావురా? ఇన్వెస్టర్స్ డబ్బులు తిరిగి ఎందుకు ఇవ్వట్లేదురా? చెప్పరా? నువ్వు చెప్పే మాటలే కదా. 3 నెలల్లో ₹1,00,00,000 సంపాదించేవాడివి 3 సంవత్సరాల నుంచి 3 కోట్లు ఎందుకు రిటర్న్ చేయలేకపోతున్నావురా ఇన్వెస్టర్స్కి? ఇష్టం వచ్చినట్లు వాగుతాడు. వీడికి వాడు ఒక వీడియోలో ఏం చెప్తున్నాడో ఇంకో వీడియోలో ఏం చెప్తున్నాడో ఏమీ ఉండదు. నోటికి ఏది వస్తే అది వాగడమే. ఈ వీడియోలో ఏమంటున్నాడో వినండి ఫ్రెండ్స్. ఫ్లాట్ కొన్నారు, సీజ్ చేశారు. నా కొడుకు నా బిడ్డ పేరు మీద ఉంది. ఎప్పుడుంది? 2022 డిసెంబర్ 15 తర్వాత. 2022 డిసెంబర్ తర్వాత ఫ్లాట్ ఎలా కొన్నాడు ఫ్రెండ్స్ వీడు? ఇన్వెస్టర్స్కి ఇవ్వటానికి డబ్బులు ఉండవు వీడి దగ్గర. ఫ్లాట్లు ఎలా కొంటాడు? వాళ్ళ పిల్లల పేరుతో ఫ్లాట్లు కొనడానికి డబ్బులు ఉంటాయి వీడి దగ్గర. మళ్ళీ మరి నా కళ మీమాంస ఇన్ రిసార్ట్స్ అని చెప్తాడు. మరి రిసార్ట్స్ ఆ డబ్బులు రిసార్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. 1,50,00,000 పెట్టి ఫ్లాట్ ఎందుకు కొన్నాడు? ఇప్పుడు రిసార్ట్స్ కంప్లీట్ చేయడానికి డబ్బులు లేవని ఎందుకు అడుక్కుంటున్నాడు? ఆస్తులు కొనుక్కోడానికి ఉంటాయా? వాడి కళ నిజంగా మీమాంస రిసార్ట్స్ వెల్నెస్ రిసార్ట్స్ అయితే ఫ్లాట్లు ఎందుకు కొంటున్నాడు? అడిగే వాళ్ళు ఎవరు లేక, వాడు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా కొంతమంది వాడి ఇష్టం వచ్చినట్లు వాగుతుంటాడు. ఈ వీడియోని వాడు పెట్టి ఆ రోజు డిలీట్ చేశాడు, కానీ మేము రికార్డ్ చేసాము. వాడు సాయంకాలం ఏమో తాగి ఇష్టం వచ్చినట్టు వాగి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు. తర్వాత పొద్దున్నే మత్తు దిగగానే అదేమన్నా వాడికి ఇట్లా బై మిస్టేక్. ఇప్పుడు ఇందులో నిజాలు ఒప్పుకున్నాడు కదా. వాళ్ళ కూతురు కొడుకు పేరు మీద 2022లో ఫ్లాట్ కొన్నారు. మళ్ళీ ఈ విషయం అందరికీ తెలిసిపోతే అదేంటి వీడు ఇన్వెస్టర్స్కి డబ్బులు ఇవ్వకుండా ఫ్లాట్లు ఎలా కొనుక్కుంటున్నాడని మళ్ళీ జనాలకు డౌట్ వస్తుంది కదా. అందుకని ఈ వీడియో డిలీట్ చేసేసాడు. ఇప్పుడు ఈ వీడియో లేదు వాడి ఛానల్లో, మేము రికార్డ్ చేసి ఉంచాము. ఇది ఫ్రెండ్స్ వాడి బతుకు. మీరు అందరూ విఘ్నతతో ఆలోచించండి. వాడు చెప్తాడు కదా 99% వాళ్ళకి విఘ్నత ఉండదు అని. అది రాంగ్. నేను చెప్తున్నాను 99% అందరికీ విఘ్నత ఉంటుంది, 1% మాత్రమే ఉండదు. ఎందుకంటే 99% జనాలకు విఘ్నత ఉంది కాబట్టి మన ఛానల్లో విత్ ప్రూఫ్స్ పెట్టిన వీడియోస్ అన్నీ చూసిన తర్వాత వాడి గురించిన నిజాలు 99% జనాలు అందరికీ తెలిసిపోయినాయి. ఇంకా కొంతమంది మూఢభక్తులు 1% మాత్రమే ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు నెక్స్ట్ మోసపోయే బ్యాచ్ వాళ్ళే కదా. వాళ్ళకు కూడా తొందరలోనే తెలిసి వస్తుంది వీడి గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.